హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలో టీవీ. తెలుగువారి ఆరాధ్య నటుడు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన కథానాయకుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రి జీవిత చరిత్రను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సంకల్పించిన బాలయ్య బాబు మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడితో వెండితెర విందునిచ్చారు. తానే స్వయంగా లీడ్ రోల్ పోషిస్తూ దర్శకత్వ బాధ్యతలను క్రిష్ చేతిలో పెట్టారు. చిత్రంలో బాలయ్య నటనకు ఫిదా అవుతున్నారంతా. ఇందులో నటించిన బాలయ్య బాబు సహా ఇతర తారాగణంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని మొత్తం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎన్టీఆర్ సినీ జీవితంలోని కీలకమైన సన్నివేశాలకు దృశ్య రూపం దాల్చారు. ఆయనతో అనుబంధం ఉన్న ముఖ్య నటీనటులను కూడా మరోసారి ప్రేక్షకుల ముందుంచారు. ఏఎన్ఆర్ గా సుమంత్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా ఒదిగిపోయారని టాక్ వచ్చింది. ఇక చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ కనిపించింది. అది మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పాత్ర. ఈ పాత్రలో నటుడు శ్రీతేజ్ కనిపించారు. ఈయన అంతకుముందు వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి స్నేహితులు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 1973లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ అప్పటికీ రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. సినీ రంగంలో స్టార్ హీరోగా ఉంటారు. దీంతో వెంగళరావు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించమని చంద్రబాబుకు కాంగ్రెస్ నేతలు చెబుతారు. వెంగళరావు తన స్నేహితుడు కావడంతో ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని తన మిత్రుడిగా ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడు పరిచయం చేస్తున్న సన్నివేశాన్ని చూపించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నివేశాన్ని చాలా తక్కువ నిడివితో చూపించినప్పటికీ 2వ భాగం ఎన్టీఆర్ మహానాయకుడిలో కూడా ఈ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఎలో టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.